విజయ్ కిరణ్ గారు, మీరేం చెప్తారండి ఈ కేసు సంబంధించి? గత ప్రభుత్వం వ్యవహరించిన తీరు అందరికీ తెలుసు, కానీ ఇవాళ సరే ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది కాబట్టి ఇందులో ఇంకా అసలు పాత్రధారులు కూడా బయటకు రావాల్సిన అవసరం ఉంది. వారి కుటుంబ సభ్యులు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరిగితే తెలుస్తుంది. ఏం చెప్తారు మీరు? సార్ గుడ్ ఈవినింగ్ అండి. మీకు ప్యానల్ సభ్యులు, ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమి తీసుకున్నటువంటి ఇనిషియేషన్కి, అదేవిధంగా ఒక పేద దళిత యువకుని యొక్క హత్యని అదేదో రోడ్డు పక్కన కుక్కనో లేకపోతే పిల్లినో చంపినట్టుగా చంపేసి ఎటువంటి భయం బెరుకు లేకుండా ఆ కుర్రవాడిని చంపి డైరెక్ట్గా వాళ్ళ ఇంటికే తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసినటువంటి నరరూప రాక్షసుడు అమానవీయంగా ఒక మనిషిని చంపడమే కాకుండా ఆ చంపిన దాన్ని ఆ కేసు యొక్క వివరాలు మొత్తం కూడా రూపుమాపడానికి ప్రయత్నం చేసినటువంటి రాక్షసుడు అనంతబాబు. అటువంటి అనంతబాబు యొక్క మారణ కాండని వెనకేసుకొచ్చినటువంటి గత ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఎంత నీచానికి ఒడిగట్టిందంటేనండి, ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఏది నా ఎస్సీలు నా ఎస్టీలు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఒక పేద దళిత యువకుడిని చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ హత్య చేసినటువంటి నరరూప రాక్షసుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని బస్సులో ఆ ప్రజా మీటింగ్కి, ఏదో ప్రైవేటు దీనికి కూడా కాదు, పబ్లిక్ మీటింగ్కి అతను పక్కనేసుకొని వచ్చాడంటే దానికి అర్థం ఈ రోజు కూడా అదే మాట మీద ఉన్నారనేటువంటిది మనకు అర్థమవుతా ఉంది. మొన్న అన్నాడు కదా పేరు నాని, కన్ను కొట్టి నైట్ చంపేసేయాలరా తెల్లారే లోపని. ఇదే నైట్ పూట అతను చెప్పింది. వాళ్ళు చేసేటువంటి హత్యలన్నీ కూడా ఈ విధమైనటువంటి నైట్ పూట హత్యలే. వారు ఇప్పుడు మొన్న చేసింది అదే, రాబోయే రోజుల్లో చేద్దాం అనుకుంటున్నది అదే. సొంత బయట వాళ్ళు కాదండి, సొంత బాబాయిని కూడా కన్ను కొట్టి నైట్ నరికేశారు కదా. అటువంటి నరరూప రాక్షసుల్ని ఆట కట్టించాలనేటువంటి సదుద్దేశంతో ఈ ప్రభుత్వం తీసుకున్న ఇనిషియేషన్ కి, మరి ముఖ్యంగా నేను మొన్న మధ్య కూడా వార్తల్లో చూశాను, సుబ్బారావు గారు ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినటువంటి విధానాన్ని బట్టి కూడా ఈ రోజున సుబ్బారావు గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే చట్ట ప్రకారం రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి సదుపాయాలు ఏదైతే ఆ యాక్ట్ ప్రకారం రావాలో వాటిని కూడా ఇవ్వకుండా వాళ్ళు చాలా నెగ్లెక్ట్ చేసి ఈ ప్రభుత్వం వచ్చినాకే వారికి చట్టపరంగా రావాల్సినటువంటి అన్ని బెనిఫిట్స్ కూడా అందజేశారు అంటే ఎంత క్రూరంగా ఆ ప్రభుత్వం వ్యవహరించింది, అధికారులు ఎంత క్రూరంగా వ్యవహరించారనేటువంటిది స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇక్కడ రెండు విధాలుగా దళితుల్ని గత ప్రభుత్వం హత్యలు చేసింది. ఒకటి సామాజిక హత్య. సామాజిక హత్య అంటే మీ ఓపెనింగ్ రిమార్క్స్ లో చెప్పినట్టు 27 పథకాలు ఏ అప్లిఫ్ట్మెంట్ కోసం పథకాలు రూపొందించారో ఆ పథకాలన్నిటినీ కూడా రద్దు చేసి వారిని సామాజికంగా హత్య చేసినటువంటి ప్రభుత్వం. రెండోది భౌతికంగా హత్య చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆ నాయకులకి ఒత్తాసు పలికి వారికి అండగా నిలబడినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రెండిటిని కూడా దేనికి ఒకదానికి ఒకటికి తీసివేయడానికి అవకాశం లేనటువంటి హత్యలు. ఇక్కడ అనంతబాబుని ఎప్పుడైతే హత్య చేశాడో మీరు చూడండి, ఇవాళ ఈ సమాజంలో దొంగలు, రౌడీలు, అదేవిధంగా క్షణికావేశంలోనూ హత్యలు, అనేక రకాల దాడులు జరుగుతూ ఉంటాయి. అది జరిగిన తర్వాత ఆ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఆయా రాజకీయ పార్టీలు కానీ ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయి అనేటువంటిది ప్రజలు చూస్తారు. ఈ రెండు కేసులు కూడా ఈ మధ్య ఏదో అక్కడెక్కడ చూస్తా ఉన్నాను, ఏదో డోర్ డెలివరీ చేశారు. అప్పుడు ఇప్పుడేమో నది డెలివరీ, సిగ్గు లేకుండా డోర్ డెలివరీ చేయటమే తప్పు అయితే ఇప్పుడు దాన్ని సమర్థించుకుంటున్నారు. ఇప్పుడు కూడా జరిగింది కానీ అప్పుడు జరిగిన హత్యని వెంటనే అటు పోలీసు కానీ ఇటు ప్రభుత్వం కానీ అటు లేదా ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం కానీ స్పందించినటువంటి ఆ ప్రభుత్వం, ఇక్కడ ఈ ప్రభుత్వం హత్య జరిగిన వెంటనే వారిపైన చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు ప్రభుత్వం తీసుకుంది. అదే విధంగా పార్టీ పరంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వ్యక్తులు ఎవరైతే ఈ మర్డర్ కేసులో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ కూడా పార్టీ నుంచి రిమూవ్ చేసినటువంటి పరిస్థితి. అంటే బాధ్యత కలిగినటువంటి చట్టంపై నమ్మకం కలిగినటువంటి పార్టీలకి, ప్రభుత్వాలకి, అవేమీ లేనటువంటి ప్రభుత్వాలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ క్లియర్ గా తెలుస్తా ఉంది. ఇక్కడ ఎవరు జరిగినా కానీ ఆ కుటుంబంలో చనిపోయిన వ్యక్తిని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి లేదు. వారికి వచ్చినటువంటి బాధని, దుఃఖాన్ని ఎవరు కూడా ఓదార్చలేనటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రతి కార్యక్రమం చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి, ఈ రోజున వాస్తవంగా మీరు చూడండి, అక్కడ ఈ హత్యలో ఆ కేసులో 6 వరకు అరెస్ట్ చేయాలి.
కానీ ఆ ఒక్కడు పక్కపలసగా ఉండేటువంటి ఒక అనంతబాబే బలంగా ఉండేటువంటి సుబ్రహ్మణ్యాన్ని చంపి అతన్ని కారులో ఎక్కించుకొని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇంటికాడ పడేసి, అంటే ఇవన్నీ కూడా ఒక్కడే చేశాడు. అప్పుడు పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ కూడా మీరు చూస్తే గౌరవనీయులైన ఎమ్మెల్సీ అనంతబాబు గారని పోలీసులు సంబోధించడం. దీని వెనక చాలా మంది ఉన్నారు, అది చాలా క్లియర్ కనిపిస్తోంది. వారందరికీ శిక్షలు పడకుండా కొంతమందిని తప్పించారనేది కూడా అర్థమవుతా ఉంది. ఒక్కరే చేయడానికి అక్కడ ఛాన్సే లేదనేది వారి కుటుంబ సభ్యులు ఏ రకంగా అనుమానం వ్యక్తం చేస్తున్నారో ఆ రకంగా అసలు పోలీసులు విచారణ కూడా చేయలేదని కనిపిస్తా ఉంది కదా. 100కి 100 పాళ్ళు సార్. ఏ విధమైనటువంటి విచారణ అనేటువంటి చేయలేదు. వారు చేసిన విచారణ ఏంటో చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. వాళ్ళు చేసిన విచారణ ఏ విధంగా అనంతబాబుని ఈ మర్డర్ కేసులో నుంచి బయటపడేయటానికి చేసిన విచారణే తప్ప అతన్ని చట్టపరంగా శిక్షించాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి విచారణ కాదది. ఆ విచారణ అధికారులతో సహా హత్యలో పాల్గొన్నటువంటి ముద్దాయిలతో సహా అందరినీ వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పరంగా ఇందాక ముప్పాల సుబ్బారావు గారు చెప్పినట్టు కోర్టు ఆదేశాల మేరకు, ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఈ రోజున విచారణ 60 days టైం పెట్టుకొని విచారణ జరిగింది. నాకు తెలిసి రిపోర్టు ఇంకా సబ్మిట్ చేశారో లేదో, అబౌట్ టు సబ్మిట్ అనుకుంటాను. వాళ్ళందరినీ కూడా వెలికి తీయాల్సినటువంటి అవసరం ఉంది. తెలుస్తుంది విజయ్ కిరణ్ గారు మీరు అన్నట్లుగా, మంచి మెసేజ్. విజయ్ కిరణ్ గారు మీరు అన్నట్లుగా అన్ని బయటకు వస్తాయి. ఖచ్చితంగా లోతైన విచారణ జరిగితే ఇంకా దీని వెనక్కి ఎవరున్నారనేది కూడా తెలుస్తుంది. శివపార్వతి గారు, అంటే ఇంత హత్య జరిగిన తర్వాత ఎవరైనా సరే కేసుని ఏ ప్రభుత్వం అయినా సీరియస్గా తీసుకుంటుంది అని అనుకుంటారు.